వాసవి కన్యకా పరమేశ్వరీ దేవి అవతార తత్వం విశేషమైనది. ఓసారి నందీశ్వరుడు పరమేశ్వరుణ్ణి సేవిస్తూ ఈశ్వరునికి మాత్రమే ప్రదక్షిణ చేశాడు. దాంతో పార్వతీదేవి ఆగ్రహించింది. నీవు భూలోకంలో మనుష్య రూపంలో జన్మింతువుగాక అని శపించింది. దాంతో నందీశ్వరుడు కూడా కోపోద్రిక్తుడై ఈశ్వర సేవలో ఉన్న తనని అకారణంగా శపించటం తగదని పార్వతికి కూడా నంది ప్రతిశాపమిచ్చాడు. భూలోకాన వాసవి కన్యకగానే మిగిలిపోగలవని శాపమిచ్చాడు. అలా వాసవి కన్యకా పరమేశ్వరి భూలోకాన అవతరించింది. గర్భాలయంలో కన్యకా పరమేశ్వరి స్థానక భంగిమలో సాక్షాత్తు సర్వలోకేశ్వరిగా దర్శనమిస్తుంది. దేదీప్యమానమైన కాంతులతో శోభిల్లుతూ జనరంజకంగా భక్తాభీష్ట వరదాయినిగా శోభిల్లుతుంది. ముఖ మంటపంలో భక్తులు అమ్మవారి దర్శనానికి బారులు తీరి ఉంటారు. గర్భాలయంలో ఉన్న వాసవి కన్యకా పరమేశ్వరీ దేవి మకర తోరణయుక్తంగా పసుపు వర్ణ ముఖార విందంతో శోభిల్లుతుంది. సకల అలంకరణలతో స్థానిక మూర్తిగా ఉన్న వాసవి కన్యకా పరమేశ్వరీ దేవిని దర్శించుకుని భక్తులు అవ్యక్తానుభూతికి లోనవుతారు. అమ్మవారి ముంగిట ఉన్న శ్రీచక్రానికి నిత్య కుంకుమార్చనను నిర్వహిస్తారు. సంవత్సరంలో ప్రతిష్ఠితమైన వాసవీదేవి మూర్తిని భక్తులు దశాబ్దాలుగా ఆరాధించుకుంటున్నారు. ఆర్య వైశ్యుల ఆడబిడ్డగా అవతరించిన వాసవీదేవికి మహిళా భక్తులు ప్రతి సంవత్సరం ఒడిబియ్యాన్ని సమర్పిస్తారు. చైత్రమాసంలో వసంత నవరాత్రులు, శ్రావణ మాస పర్యంతం నిత్య కుంకుమార్చనలు, ఆశ్వీజ మాసంలో దసరా నవరాత్రులు, వాసవి కన్యకా పరమేశ్వరి జన్మదినోత్సవ వేడుకల్ని ఈ లోగిలిలో ఘనంగా నిర్వహిస్తారు. పరమేశ్వరుని లీలా విలాసంతోనే పార్వతి కన్యకగా ఆవిర్భవించింది. అమ్మవారి భక్తుడైన కుసుమ శ్రేష్ఠికి వరాల పుత్రికగా వాసవి జన్మించింది. విష్ణువర్ధన మహారాజు యుక్త వయస్కురాలైన వాసవిని చూసి మోహించడంతో అతనికి తగిన గుణపాఠం కన్యకాదేవి చెబుతుంది. తన అవతార పరిసమాప్తి కోసం కన్యకాదేవి అగ్ని ప్రవేశం చేసి కన్యకగా మిగిలిపోతుంది. ఆ కన్యకాదేవి ఇప్పుడు మన ముంగిట అర్చావతార మూర్తిగా పిలిచిన పలికే దైవంగా కొలువుతీరి ఉంది. కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గిః ప్రచోదయాత్ అని వేదం కన్యాకుమారిని దుర్గాదేవిగా స్తుతించింది.